మనుషులుంటారు. అలా మనుషులు ఉంటేనే మనం దాన్ని ఊరు అంటాం. కానీ ఆ ఊరు నిండా దెయ్యాలు ఉన్న సంగతి మీరెప్పుడైనా విన్నారా? అవును, ఆ ఊరంతా దెయ్యాలే ఉన్నాయి. అక్కడ చూడ్డానికి మనుషులు ఎవరూ కనపడరు. ఖాళీ ఇళ్ళు, పెద్ద పెద్ద పాడుబడ్డ గోడలు, ఆ ఊళ్ళో అవే కనిపిస్తాయి. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. సినిమాలనే తలదన్నే విధంగా ఉండే ఈ నిజ జీవిత కథను చూస్తే గుండెలు అదిరిపోతాయి. రాజస్థాన్ కుల్దారా చరిత్రలో మాత్రం ఇలాంటి వాస్తవాలు ఎన్నో కథలుగా మిగిలిపోయాయి. కుల్దారా కథ ఏంటి? రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మేర్కి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుల్దారా. ఒకప్పుడు ఊరి నిండా జనంతో, అందమైన గృహాలతో కలకల్లాడేది. కానీ ఇప్పుడు ఎడారితో సమానంగా ఉంది. మొండి గోడలు తప్ప ఇళ్లు లేవు. అంతుపట్టని నీడలు, వికృతమైన అరుపులు, ఎవరివో తెలియని అడుగుల జాడలు తప్ప మనుషుల ఉనికి లేదు. 300 ఏళ్ల క్రితం కుల్దారాలో పలీవాల్ అనే బ్రాహ్మణ కులస్తులు మాత్రమే ఉండేవారని చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. ఒకరోజు ఆ గ్రామానికి ప్రధాని సలీం సింగ్, అప్పట్లో గ్రామాలకు ప్రధానులని ఉండేవారు. వారిదే ఆధిపత్యం. కుల్దారా గ్రామ పెద్దల్లో ఒకరి కుమార్తెను సలీం ఇష్టపడ్డాడు. కానీ ఆమె అతన్ని ఇష్టపడలేదు. అయినా ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు సలీం. అది తట్టుకోలేక ఊరి వాళ్లు తిరగబడ్డారు. తమ కులం కానివాడికి అమ్మాయిని ఇవ్వలేమని, దూరంగా ఉండమని హెచ్చరించారు. రగిలిపోయిన సలీం ఊరి వాళ్లపై పగబట్టాడు. అధిక పన్నులు విధించి హింసించాడు. అయినా ఎవరూ లొంగకపోవడంతో ఆ అమ్మాయిని ఎత్తుకుపోవాలని ప్లాన్ వేశాడు. దీంతో ఊరంతా ఏకమైంది. ఒకరోజు ఊరి ప్రజలంతా సభ నిర్వహించుకున్నారు. ఆ రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలియదు. తెల్లారేసరికి ఊరంతా శిథిలమైంది. ఇక్కడ స్థిరపడ్డానికి ఎవరొచ్చినా చనిపోవడంతో ఈ కుల్దారా ప్రాంతానికి ఎవరూ రావడం లేదు. దీంతో కుల్దారా దయ్యాల ఊరుగా స్థిరపడింది. అసలు ఏం జరిగిందనేది ఇప్పటికీ అంతుపట్టని ఒక రహస్యమే. దీని వెనుక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. సలీం సింగ్ కి ఎదురు తిరిగి పోరాడడం మాటలు కాదు. అందుకే అందరూ కలిసి రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్లిపోయారంటారు. ఆ ఊరు ఇక నివాసయోగం కాని విధంగా నాశనమైపోతుందని పలీవాల్ అనే బ్రాహ్మణులు శపించారట. అందుకే కుల్దారా అలా అయిపోయిందంటారు. అయితే ఈ కథలో కొంతే నిజం ఉందని, గ్రామస్తులు ఊరు విడిచి వెళ్లిపోలేదని, రాత్రికి రాత్రే సలీం సింగ్ అందరినీ చంపి పాతి పెట్టేశాడని, వాళ్లంతా దయ్యాలై ఊరిని పట్టి పీడించడం మొదలుపెట్టారనేది మరో వాదన. అయితే కుల్దారా కథలు అందరినీ భయానక అనుభవాలుగా వెంటాడాయి. వీటిలో ఏది నిజమో తెలుసుకోవాలని, రాత్రికి రాత్రే జనమంతా ఏమైపోయారో కనిపెట్టాలని చాలామంది పరిశోధనలు చేశారు. కానీ ఎవరి జాడా తెలియకపోవడంతో మిన్నకుండిపోయారు. తర్వాత కొందరు ఇతర ప్రాంతాల నుంచి ఈ గ్రామంలో నివసించడానికొచ్చారు. కానీ వారి వల్ల కాలేదు. అర్ధరాత్రి వేళల్లో ఎవరో తలుపులు బాదేవారు. తీసి చూస్తే ఎవరు ఉండేవారు కాదు. ఎవరో గట్టిగట్టిగా అరిచేవారు, ఏడ్చేవారు, నవ్వేవారు. ఏవేవో నీడలు వెంట తిరుగుతుండేవి. ఏవేవో రూపాలు కనిపించి భయపెట్టేవి. దాంతో అందరూ ఊరు వదిలి పారిపోయారు. క్రమక్రమంగా ఆ గ్రామంలో జరుగుతున్నవన్నీ బయటకు తెలియడంతో ఎవరూ అక్కడికి వెళ్లే సాహసం చేయలేకపోయారు. ఇండియన్ పారానార్మల్ సొసైటీ సభ్యుడు ఇది ఎంతవరకు వాస్తవమో తెలుసుకునేందుకు గౌరవ తివార్ అనే ఇండియన్ పారానార్మల్ సొసైటీ సభ్యుడు తన టీంతో కలిసి 2014 సంవత్సరంలో రాత్రివేళ ఈ గ్రామంలో గడిపి దెయ్యాలున్నాయని వెల్లడించాడు. అయితే ఈ గ్రామాన్ని ఆనుకొని ఉన్న నీటి కొలను ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. అయితే బ్రిటిష్ వారి కాలంలో ఇక్కడ కరువు ఏర్పడిందని, వ్యవసాయానికి నీళ్లు లేక ప్రజలు వలసపోయారని మరికొందరు చెప్తారు. పగటి వేళల్లో పర్యాటకుల తాకిడి ఉన్న సూర్యాస్తమయం కాగానే ఇక్కడంతా నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఈ నిశ్శబ్దం కూడా వేలాది దెయ్యాలకు సమానమే మరి. అనంత విశ్వంలో మనిషి తెలుసుకున్న జ్ఞానం
గోరంతే, కానీ తెలియాల్సింది కొండంత. నిజానికి అలాంటి మిస్టరీస్ చూసినప్పుడు మాత్రమే అలాంటి భావన మనుషులకు కలుగుతుందేమో. వీటిలో కొన్నింటి గురించి శాస్త్రవేత్తలు చెప్పింది నిజమైనప్పటికీ వాటిని విశ్వసించడంలో ప్రజలు వెనకబడి ఉండొచ్చు. ఏది ఏమైనా మనిషి కంటి పొరకు కనిపించని, ఇంద్రియాలకు తెలియని ఎన్నో మిస్టరీస్ మానవ లోకానికి ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. వాటి లోగుట్టు తెలుసుకునే వరకు శాస్త్రవేత్తలు విశ్రమించరనేది నిజం.